2025 సంవత్సరం జూన్ నెల 12వ రాశి మీనరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనరాశిలోకి శని వచ్చాడు మార్చి 30 నుంచి. ఇప్పటికి 2 సంవత్సరాల 6 మాసాలు ఏలినాటి శని అయిపోయింది. అయితే ఇంకా 7 సంవత్సరాల పాటు, ఇంకా 5 సంవత్సరాల పాటు పూర్తిగా శని బాగాలేదు. ఈ శని నుంచి బయటపడాలి. ఈ శని నుంచి బయటపడాలంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయండి, నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి, శని దగ్గర దీపారాధన చేయండి, మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి. ఎప్పుడు కూడా నీ ఇష్టదైవాన్ని నామాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండండి. అది నీ దరిద్రం నుంచి బాగు చేస్తుంది. ఏలినాటి శనిలో నష్టపడే వాళ్ళు తక్కువగా ఉంటారు, కానీ నష్టపడితే ఊరు పేరు లేకుండా పోతారు. అట్లా లేకుండా పోకుండా బాగుండాలి అనుకుంటే ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం నీ ఇష్టదైవాన్ని స్మరించడం నీ పాపాన్ని పరిహారం చేస్తుంది, నిన్ను బయటపడేస్తుంది. శని ఎటువంటి వాడంటే ఏలినాడు శని గుడ్డలు ఎన్నాళ్ళ నుంచో కట్టామండి, బాగా మురికి పట్టింది. ఆ గుడ్డలు ఉరికినే నీళ్లలో ముంచి చూస్తే పోతుందే? పోదు. వేడి నీళ్ళలో పెట్టి సర్ఫేసి సబ్బేసి పైన సబ్బు పెట్టి రుద్ది ఉతికి ఆరేస్తే మురికి పెట్టిన గుడ్డ చల్లగా తయారవుతుంది. అట్లాగే ఏలినాడు శనిలో ఉన్నటువంటి ఈ మీనరాశి వాళ్ళు శనిని పూజించాలి, శనికి జపం చేయాలి. అందులో నవగ్రహాల గుళ్ళో మరి ఈ శని మన శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకాన్ని చదువుకోవాలి. ప్రతి శనివారం కూడా శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోవాలి. ప్రతి సోమవారం మరి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం ఎట్లా ఉందో చూపించుకొని మీ జాతక రీత్యా ప్రవర్తించండి. నష్టాలు మొత్తం పూడిపోతాయి, మళ్ళీ పూర్వపు స్థితి మీకు వస్తుంది. అట్లా రావాలి అంటే జాతక రీత్యా ప్రవర్తన, ముందు దేవుణ్ణి పూజించండి, ఇష్టదైవాన్ని పూజించండి, భార్యని హింస పెట్టబాకండి, తల్లిదండ్రుల్ని వెళ్ళగొట్టబాకండి, వాళ్ళకి అన్నం పెట్టండి, ఇంకా అతిథి అభ్యాగతులకు అన్నం పెట్టండి. పైన ఇంకొక విషయం చెబుతున్నాను, చాలామంది తోటకూర కానీ కూరగాయలు తరుగుతారు, చిక్కు తీస్తారు, తేరగా వస్తున్నాయి. ఏమిటి? ఈ క్యారీ బ్యాగులు. ఈ క్యారీ బ్యాగులో ఈ చిక్కులన్నీ పడేసి మూట కట్టి రోడ్డు మీద పడేస్తున్నారు. ఈ రోడ్డు మీద పడేస్తే ఆవులు ఆహారం దొరకు వస్తున్నాయి. ఆ క్యారీ బ్యాగులో నుంచి ఈ ఆకుకూరలు ఈ చెక్కులు కనపడితే తిందామని చూస్తే నోటికి దొరకలే, పళ్ళు పెట్టి కొరికిన తర్వాత కొంత ఏదో ఆ కూరలో చెక్కులో దొరికిన తిన్నది. ఇక కుదరక కవర్తో సహా మింగేసింది ఆవు. ఆ మింగిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవరు, ఆ పాలిథిన్ కవర్ లోపలికి పోయి దానికి జబ్బు చేసి చివరికి ఆపరేషన్ చేస్తే కూడా ఆ క్యారీ బ్యాగు నువ్వు బయట బారేసినందువల్ల ఆవు చచ్చిపోయింది. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. గోవు బ్రాహ్మణుడు సుఖంగా బతికితే ఆ దేశానికి నష్టం ఉండదని చెప్పారు. అటువంటి చోట పిల్లిని చంపిన పాపం గుళ్ళు కట్టినప్పుడు, గోవుని చంపిన పాపం మూర్ఛ రోగం, పోతూ అంటాడు, పడిపోతాడు. వారి చేతిలో ఇనుప వస్తువులు పెడతారు. యుద్ధుని కానీ ఆవుని కానీ చంపితే మూర్ఛ రోగం వస్తుంది. ఆవు మరి అది మింగి ఊపిరాడక అరిచి చచ్చిపోతుంది. అది ఎట్లా అరిచి చచ్చిపోయిందో నీవు కూడా నీ సంతానం ఎవరో వాళ్ళు అట్లా అరిచి జీవితం మొత్తం స్పాయిలైపోయి మరణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గోహత్య, శిశుహత్య, పిల్లిని చంపటం, ఆడదాన్ని చంపటం, తల్లిదండ్రులను హింస పెట్టడం, ఇంత కంటే నీచమైన పాపాలు ఇంకొకటి లేవు. ఆ పాపాల నుండి విముక్తి పొందాలంటే తల్లిదండ్రులకు ముందు అన్నం పెట్టడం ముఖ్యము, తర్వాత భార్యని జాగ్రత్తగా చూసుకోవడం ఇంతకంటే ఇంకా ముఖ్యం. అత్త కోడళ్ళకు పడకపోతే సర్ది చెప్పి ఇద్దరిని కూడా జాగ్రత్తగా పోషించుకుంటూ రావాలి. కానీ ఒక పక్షాన్ని చేరి, భార్య పక్షాన్ని చేరి తల్లిదండ్రుల్ని హింస పెట్టడమో, తల్లిదండ్రుల పక్షాన్ని చేరి భార్యని హింస పెట్టడమో ఇది కాదు. మానవుడి లక్షణం, జ్ఞానం గల మానవుడు అన్నీ గ్రహించుకొని
ఎవరికి ఎట్లా చెప్పాలో అట్లా చెప్పి వాళ్ళని బాగు చేసి తను బాగుపడతాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శని వల్ల పూర్తిగా ఇబ్బంది, కుజుడు వల్ల బాగా ఇబ్బంది, గురువు వల్ల అంతకంటే ఇబ్బంది. ఈ బాధలన్నీ పోవాలి అంటే ముందు జాతకం చూపించుకొని ఏ ఏ గ్రహాల జపాలు చేయించుకోవాలో చేయించుకోండి. చేయించుకున్న తర్వాత మీ బాధలు పోతాయి. స్వస్తి. 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖున సంవత్సరాది రోజున 6 గ్రహాలు ఒక చోట కూడినాయి. షడ్గ్రహ కూటమి అన్నారు. ఈ షడ్గ్రహ కూటమి వల్ల రకరకాల సమస్యలు వస్తాయని నేను ముందే చెప్పా. యుద్ధం, అందులో అంతర్యుద్ధం అని చెప్పా. అంతర్యుద్ధం అంటే ఎవరికి అర్థం కాదు, ఎవరు కొట్టుకుంటున్నారో అర్థం కాదు. మంచిగా మాట్లాడుకుంటూనే ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకుంటారు. ఇది అంతర్యుద్ధం అంటారు. ఈ అంతర్యుద్ధం కూడా పాకిస్తాన్ ఏం చేసింది, యుద్ధానికి దిగితే దిగలేదు, దిగితే మన వాళ్ళు కొట్టేస్తారు, అనుమానం లేదు. సరాసరి యుద్ధాన్ని రావట్లే, దొంగచాటు దెబ్బలు కొడుతున్నారు. సరే, యుద్ధానికి ప్రపంచ దేశాలు ఒప్పుకొని యుద్ధం జరగటం కాదు. ఈ విధంగా యుద్ధం జరుగుతుంటే దాదాపు పాకిస్తాన్ 3 వంతులు అయిపోయింది. అయినా కూడా మరి కొన్ని దేశాలు ఆపుంటున్నారు, ఆపారు, మళ్ళీ యుద్ధం చేశారు. ఇది ఎటువంటిదంటే ఎవరు కూడా ఒప్పుకునే పని కాదు చేసేది. ఏది చేసినా కరెక్ట్గా ఉండాలి. ఏమంటారంటే బియ్యానికి కయ్యానికి శ్రమ తీటు ఉండాలట. మనం పిల్లనిచ్చుకోవాలంటే మన కుటుంబానికి తగిన కుటుంబం అయితేనే పిల్లనిస్తాం. యుద్ధం చేయాలంటే బలం గలవాడు యుద్ధం చేసుకుంటాడు. వీడన్నా బలం గలవాడా, బలం లేనివాడు. బలం లేనివాడు యుద్ధం అంటే పాకిస్తాన్ ఇండియాని గురించి కాదని చెబుతుంది, ప్రపంచం మొత్తానికి ఇట్లా వచ్చింది. సరే, అయిపోయింది, యుద్ధం అయిపోయింది అనుకున్నారు. మళ్ళీ ఈ మధ్య మరి ఈ సిక్కుల యొక్క దేవస్థానం మీద బయలుదేరారు. అసలు ఏమిటి చేసే పనులు ఇట్లా ఉండడం ఏంటి కారణం? దీనివల్ల నష్టమా లాభమా? ఇందులో ఎవరన్నా లాభం పొందారా? ఇండియా చాలా ఖర్చు పెట్టింది, యుద్ధం చేసింది. ఇండియాలో కూడా కొంతమంది సైనికులు, పిల్లలు, చిన్నవాళ్ళు, వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు మరణించారు. పాకిస్తాన్ యుద్ధమా, సైనికులు పారిపోయినారు భయం ముట్టి. ఉన్నవాళ్ళు యుద్ధం చేస్తుంటే ఏడుస్తున్నారు. ఇంకా యుద్ధం యుద్ధం యుద్ధం. ఏమి యుద్ధం అసలు? ఈ యుద్ధం ప్రతి వృత్తిలో వస్తుంది, చూసుకోండి. వాడు యూట్యూబ్లోనే వచ్చేసింది. ప్రతి వాడిది ఒక గొడవ. నేను చెప్పేది నువ్వు కాదంటావు, నువ్వు చెప్పేది నీ కాదంటాను. ఇది కరెక్టా అంటే కరెక్ట్ అవునో కాదో ఆలోచించుకోవాలి. ఇప్పుడు జరగబోతున్నది అంతర్యుద్ధమే. ఇక్కడి నుంచి 2028 వరకు బాగాలేదు. కాబట్టి జ్యోతిష్యం అనేటప్పటికల్లా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఇప్పుడు జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాలు ఎట్లా ఉంటాయో ఒక్కసారి ఆలోచిద్దాం. రోడ్డును వెళుతున్నామండి, పక్కన చెట్లు ఉంటాయి, చెట్టు కొమ్మలు రోడ్లోకి వస్తాయి. బండి వేసుకొని వెళ్తున్నాం అనుకో, ఆ కొమ్మ వచ్చి కంటికి ఎదిరి కన్ను పోతే ఏంటి పరిస్థితి? కింద రోడ్డును చూసే నడుస్తున్నావు. ఇట్లా అవాంతరమైనవి, జరగకూడనివి, తగలకూడనివి, దెబ్బలు, రకరకాలైన సమస్యలు, బతకటానికి ఇబ్బంది, బతుకులు లేకపోవటం, శత్రుత్వాలు పెరగటం, భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, గురువు శిష్యుల మధ్య, ఏ వృత్తి చేసే వాళ్ళైనా వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు వచ్చి చాలా కష్టాలు, నష్టాలు పడుతున్నారు.